హిందూ వివాహ సాంప్రదాయంలో వధూవరులను అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి భవిష్యత్తు వైవాహిక జీవితం కోసం సప్తపది అంటే 7 వచనాలు తీసుకుంటారు. జీవితాంతం ఒకరికొకరు ప్రేమ, శ్రేయస్సు, విధేయత, గౌరవం, సంతానం, నమ్మకం మరియు స్నేహాన్ని అందించడానికి చేసేవే ఈ 7 పవిత్ర ప్రమాణాలు. ఈ ప్రమాణాలు వారి వైవాహిక బంధాన్ని శాశ్వతంగా బలోపేతం చేస్తాయి. ప్రతి అడుగు ఒక కొత్త బాధ్యతను, వాగ్దానాన్ని సూచిస్తుంది. మొదటి అడుగు ఆహారం, సంపదతో ఒకరికొకరు పోషణ, శ్రేయస్సు కల్పిస్తామని. రెండవ అడుగు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని పంచుకుంటూ ఒకరికొకరు అండగా ఉంటామని. మూడవ అడుగు సంపదను సంపాదించి సరైన రీతిలో ఖర్చు చేస్తామని, ఇంటి బాధ్యతలను పంచుకుంటామని. నాలుగవ అడుగు సభ్యులను, పెద్దలను గౌరవిస్తూ పిల్లలను మంచి మార్గంలో పెంచుతామని. ఐదవ అడుగు సంతానం కోసం వారి సంరక్షణకు కట్టుబడి ఉంటామని. ఆరవ అడుగు శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తామని, సుఖ దుఃఖాల్లో తోడుంటామని. ఏడవ అడుగు జీవితాంతం మంచి స్నేహితులుగా, సహచరులుగా ఉంటూ ప్రేమతో జీవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ ఓ పెళ్లిలో మాత్రం ఓ వరుడు 8వ అడుగు కూడా వేశాడు. ఇక ఆ అడుగుకు ఆయన చేసిన ప్రమాణం ఏంటో తెలిస్తే షాక్కు గురవుతారు. ఢిల్లీలో జరిగిన ఒక పెళ్లికి సంబంధించిన అసాధారణమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందులో వధూవరుల పేర్లు మయాంక్, దియా. వీరిద్దరూ ఢిల్లీకి చెందినవారు. ఈ జంట సరదా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. సాంప్రదాయబద్ధంగా 7 పవిత్ర అగ్ని ప్రమాణాలు పూర్తయిన తర్వాత పెళ్లి కొడుకు మయాంక్ ఊహించని విధంగా 8వ వచనాన్ని జోడించి అక్కడున్న వారందరినీ షాక్కి గురి చేశాడు. 7 అడుగులు సాంప్రదాయం మధ్యలో హాస్యాన్ని జోడించి పెళ్లి కూతురుతో సహా అక్కడి జనమంతా నవ్వు ఆపుకోలేని విధంగా చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో పంతులు గారు 7 వచనాలను పూర్తి చేయిస్తారు. అప్పుడే వరుడు చిరునవ్వుతో వధువు దియా వైపు చూస్తూ మరో వచనం కూడా తీసుకోవాలి, గదిలో ఉన్న ఏసీ టెంపరేచర్ను నేను సెట్ చేస్తాను అని అంటాడు. ఇక వరుడి నోటి నుంచి కొత్త 8వ వచనం వినిపించగానే మొదట పెళ్లి కూతురు దాన్ని నమ్మలేక పెద్దగా నవ్వింది. ఆ తర్వాత వరుడితో చేతులు జోడించి స్వీకారం అని సమాధానమిచ్చింది. ఈ సంఘటన జరగగానే మండపం ఒక్కసారిగా చప్పట్లు, నవ్వులతో మారుమోగింది. ఈ క్యూట్ కపుల్ పేరు ఇప్పటి వరకు ఈ వీడియోను 1.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. కామెంట్ సెక్షన్లో నెటిజన్లు దీనిని క్యూట్ మూమెంట్, రియల్ కపుల్ గోల్స్ అంటూ అభివర్ణిస్తున్నారు. చాలామంది నెటిజన్లు చమత్కరిస్తూ నిజానికి ఏసీ ఉష్ణోగ్రత ప్రతి ఇంట్లోనూ గొడవలకు అతిపెద్ద కారణంగా మారుతుంది, అందుకే వరుడు చాలా ఆలోచించి ఈ ప్రమాణం అడిగాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పెళ్ళి అంటే అదొక వేడుక మాత్రమే కాదు, ఆచార సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఓ యువకుడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి శ్రీకారం చుట్టడం. అందుకే వారి బంధానికి 3 ముళ్ళు వేస్తారు. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని 7 అడుగులు నడుస్తారు. అందరి ముందు ప్రమాణాలు చేస్తారు. బంధుమిత్రుల ఆశీర్వాదం తీసుకొని నూతన జీవితంలోకి అడుగు పెడతారు. అయితే పెళ్లి తంతు మొత్తంలో 3 ముళ్ళు 7 అడుగులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పెళ్లిలో వరుడు చేసిన 8వ అడుగు వారి మధ్య ఉన్న స్నేహాన్ని, హాస్యాన్ని వ్యక్తపరుస్తుంది.